హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ రోజైతే గ్రూప్ 2 హాల్ టికెట్స్ రిలీజ్ అయినాయి. గ్రూప్ 2 హాల్ టికెట్స్ త్వరగా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ మనకి డిసెంబర్ 15, 16 తారీఖు ఉంది. ఇంకొక 5, 6 రోజుల టైం ఉంది. తర్వాత డౌన్లోడ్ చేసుకుంటామని మాత్రం అనుకోకండి. ఎందుకంటే డౌన్లోడ్ చేసుకున్న ఎమ్మటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడంతోనే ఆ యొక్క పీడిఎఫ్ను కొద్దిగా భద్రంగా దాచిపెట్టుకోండి. అది ఎంతకైనా మీకు యూజ్. అది ఎగ్జామ్ ప్రాసెస్ అయిపోయేంత వరకు దాన్ని దాచిపెట్టుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు రిక్రూట్మెంట్లో. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లేట్ చేసుకోకండి. తొందరగా వెళ్ళి గ్రూప్ 2 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరు గ్రూప్ 2 హాల్ టికెట్ పైన రీసెంట్లీ 3 మంత్స్ ఏదైతే పాస్పోర్ట్ ఫోటో ఉంటుందో ఆ ఫోటో స్టిక్ చేసుకోండి. ఆ ఫోటో ఖచ్చితంగా అంటించాలి. ఖచ్చితంగా మరొకటి ఏంటంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మరొకటి ఏంటంటే మీ సెంటర్స్ ఎక్కడున్నాయో ఒకసారి మీరు చూసి తెలుసుకోండి. అంటే చాలామందికి వాళ్ళ సొంత జిల్లాల్లో పడ్డాయి. కొంతమంది సిటీస్లో సెంటర్స్ పెట్టుకున్నారు. హైదరాబాద్ సిటీస్లో, హన్మకొండ సిటీస్లో, వరంగల్ సిటీస్, ఇట్లా కరీంనగర్ సిటీస్లో వాళ్ళు కొంతమంది అంటే వాళ్ళు వేరే జిల్లాల వాళ్ళు అయినా కానీ వాళ్ళ కోచింగ్ సెంటర్లు ఏదైతే సరౌండింగ్లు ఉందో అక్కడ పెట్టేసుకున్నారు. కొంతమంది హన్మకొండలో ఎక్కువ మంది సెంటర్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు కరీంనగర్ వాళ్ళే కావచ్చు, ఆదిలాబాద్, ఈ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఈ జిల్లాల వాళ్ళందరూ కూడా ఓన్లీ హన్మకొండనే సెంటర్స్ పెట్టుకున్నారు. అయితే మీరు కూడా ఒకసారి మీ సెంటర్స్ ఎక్కడెక్కడ పడ్డాయో ఒకసారి క్లారిటీగా చూసుకునే ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో సెంటర్ పడ్డ వాళ్ళు కూడా క్లారిటీగా ఎక్కడెక్కడ సెంటర్స్ పడ్డాయి. కొన్ని గల్లీలలో పడ్డాయి, కొన్ని మారుమూల లోపల చివరి ప్రాంతాలలో పడ్డాయి. అంటే సిటీలో కొన్ని ఉన్నాయి. అవి స్కూల్స్లో పడ్డాయి, సెంటర్స్ కాలేజీలో పడ్డాయి. స్కూల్స్ అయితే కొన్ని కొత్త పేర్లు ఉన్నాయి. ఆ స్కూల్స్ కూడా చాలామంది తెలియని కాలేజీలు. అంటే మనం తొందరగా కాలేజ్ అంటూ ఆ కాలేజ్ అని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం కానీ గుర్తించగలుగుతాం, కానీ స్కూల్స్ అంటే గుర్తించడం కష్టం. స్కూల్స్ పేర్లు చాలా కొత్త వచ్చినాయి. ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. సరే, మేము ఎగ్జామ్ రోజే వెళ్తాం. ఎగ్జామ్ స్టార్టింగ్ డే ఏదైతే 15th ఉందో మేము ఒక గంట ముందు వెళ్ళి చూసుకుంటాం సెంటర్ అని అలాంటి పిచ్చి పనులు చేయకండి. అలాంటి అప్పుడు మీకు సమయము వేస్ట్ అయిపోతుంది. ఎగ్జామ్ అదే రోజు ఉంది కాబట్టి ఒక ఇంత టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు అనుకున్న ఏరియాలో వెళ్ళినప్పుడు మీరు రాంగ్ అడ్రస్కి వెళ్ళినప్పుడు సెంటర్ దొరకలేదు అనుకోండి, ఎంత ప్రాబ్లం అవుతుంది. మీరు ఎన్ని సంవత్సరాలు చదువునంతా కూడా సెంటర్ వెతుకులాడలే ఆ టైం అయిపోతుంది. మళ్ళీ మీకు ఎగ్జామ్ రాసేదానికి టైం దొరకదు. అందుకని నేను ఏం చెప్తున్నానంటే సెంటర్ ఎవరైనా కానీ అభ్యర్థులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవాళ లేదా రేపు వెళ్ళి మీ సెంటర్స్ ఎక్కడ పడ్డాయి అది ఒకసారి డైరెక్ట్ వెళ్ళి చూసి రండి. చూసి ఆ సెంటర్స్ ఎట్లున్నాయి, ఎక్కడ ఆ లొకేషన్ ఏంది అనేది వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ చదువుకోండి, రివిజన్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ రోజే చాలామంది మనలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఎగ్జామ్ రోజే పోయి చూసుకుంటా అనుకుంటారు. అలా చేయకండి. ఎందుకంటే మీకు తెలిసిన స్కూల్ అయితే ఓకే, మీకు తెలిసిన కాలేజ్ అయితే ఓకే. అదే కొత్త ఏరియాలో కొత్త సెంటర్ పడ్డది అనుకోండి, ఆ పేరు ఎప్పుడు వినలేదు, కొత్తగా ఉంది, ఆ లొకేషన్ ఎక్కడో తెలియదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళండి. వెళ్ళి ఆ ఏరియాకు వెళ్ళి చూడండి. చూసి ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా మరి నైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకెళ్ళి తెలుసుకోండి. ఇది ఎక్కడ పలాంది, ఎక్కడ ఈ ఏడుంది సెంటర్, ఇది ఏడుంది స్కూలు, ఇది ఎక్కడ ఏరియాకి వస్తుంది, ఇలా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు సొంతగా ఎక్కడికైనా కానీ వెళ్ళాలంటే ఎగ్జామ్ డే ముందు వెళ్ళకండి. ఎగ్జామ్ ముందే మీరు సెంటర్స్కి వెళ్తే మట్టుకైతే టైం చాలా మీకు వేస్ట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇంకోటి, ఫోటో సరిగా రాని వాళ్ళందరికీ మీకు తెలుసు, దానిపైన మీరు ఫోటో స్టిక్ చేసుకొని అటెస్టెడ్ చేయించుకోవాల్సిందే. ఇంకోటి, మనకి ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ముఖ్యమైన విషయము, మనకు ఈ ఎగ్జామ్ సేమ్ గ్రూప్ 3 ఎగ్జామ్ లాగానే మార్నింగ్ 9:30 వరకు మనం ఎగ్జామ్ సెంటర్ కాడ ఉండాలి. వాళ్ళు ఎగ్జామ్ హాల్లోకి 9 గంటలకి మనల్ని అలౌట్ చేస్తారు. 9:30కు గేట్లు క్లోజ్ చేస్తారు. మనకి ఎగ్జామ్ వచ్చి మార్నింగ్ ఎన్ని గంటలకు, 10 గంటలకు. 10 గంటలకు ఎగ్జామ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ 12:30కి అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మనకు 5:30కి అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం కూడా గేట్స్ 2 గంటలకి ఓపెన్ చేస్తారు. 2:30కు లాస్ట్ ఎగ్జామ్ హాల్లోకి పంపించుడు, గేట్ క్లోజ్ చేస్తారు. పోయినసారి గ్రూప్ 3కే చాలామంది టైంకు చేరుకోక చాలామంది ఎగ్జామ్ మిస్ అయిపోయినారు. ఇప్పుడు గ్రూప్ 2 అనేది చాలా ఫ్రెస్టేజ్ ఇష్యూ గవర్నమెంట్కి. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ మంది రాస్తూ ఉంటారు. టీజీపీఎస్సీ వాళ్ళు కూడా పకడి బందిగా సిబ్బందిని అంతా కూడా పెట్టేసినారు. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న మిస్టేక్స్ జరగకుండా ఫ్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని దీన్ని చాకచక్యంగా చాలా పకడి బంది మధ్యలో దీని ఎగ్జామ్ జరపాలి అని చెప్పేసి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకొని ఆల్రెడీ జిల్లా కలెక్టర్స్కి, జిల్లా ఎస్పీలకు అందరికి కూడా వాళ్ళు ఆదేశాలు ఇచ్చినారు. సో ఏంటంటే ఎగ్జామ్ అనేది చాలా సిన్సియారిటీగా పకడ్బందీగా నిర్వహించాలని. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నిర్వహిస్తారు. కాబట్టి మనము ఎగ్జామ్ సెంటర్స్కి కరెక్ట్ టైంకి వెళ్ళాలి. మనము మా జిల్లానే కదా, మాకు తెలిసిన స్కూలే కదా, మాకు సెంటర్ తెలిసిన ఏరియా కదా, ఒక 5 నిమిషాలు అటు ఇటు అయితే పంపిస్తారు, ఇలాంటివి లేవు.
అందరు ఆల్ ఆర్ ఈక్వల్, అందరు కూడా సేమ్ టైము. సో అట్లా అన్నమాట. ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఎగ్జామ్ వచ్చేసి మీరు ఖచ్చితంగా మార్నింగు మీకు 10 గంటలకు ఎగ్జామ్ అంటే మీరు 8:30 వరకే ఉండేటట్టు చూసుకోండి సెంటర్ల కాడ. అలానే ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది మిత్రులు ఇవాళ మనకు డిసెంబర్ 15వ తారీఖు ఎగ్జామ్ అనగానే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, కోచింగ్ తీసుకుంటానో లేకపోతే స్టడీ రూమ్స్లలో రీడింగ్ హాల్లలో చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక మనకు 15వ తారీఖు ఎగ్జామ్స్ అంటే వీళ్ళు 14వ తారీఖు ఇంటికి బయలుదేరుతారు. అదేనప్పుడు మధ్యాహ్నం పోదాం నిమ్మలంగా, సాయంత్రం నైట్ పోతే జర్నీ చేస్తాం తెల్లారి వరకు హ్యాపీగా పడుకొని తెల్లారి పోదాం అనుకుంటారు. ఇట్లా చేయకండి. ఈ సోమరి కథలు, ఈ మజ్జుతనాలు పనికిరావు. ఎందుకంటే ఎగ్జామ్ ముందటి రోజు నీ మైండ్ చాలా రిలాక్స్గా ఉండాలి. ఎగ్జామ్ ముందటి రోజు నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. ఎగ్జాము నీ యొక్క ప్రిపరేషన్, నీ యొక్క రివిజన్ పార్ట్ అంతా ఎప్పటికి క్లోజ్ అయిపోవాలి? ఫ్రైడేకే క్లోజ్ అయిపోవాలి. శనివారం నువ్వు అంతా పీస్ఫుల్గా ఉండాలి. ఆదివారం నాడు మార్నింగ్ నువ్వు మంచిగా ఎగ్జాక్ట్లీ 6కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి నేను పోతానిగా సెంటర్ వరకు అని చెప్పేసి అనుకున్నంత ఫ్రీ మైండ్ ఉండాలి నీకు. నువ్వు నీ సెంటరు హన్మకొండలో పట్టేది, నువ్వు ఉన్న హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటాను, నువ్వు శనివారం నాడే వస్తా ఆదివారం నాడు ఎగ్జామ్స్ అని అలాంటివి పోకండి, ఆలోచన చేయకండి. ఎగ్జామ్ ఆదివారం 15th ఉన్నదంటే మీ సొంత ఊర్లకు మీరు ఎగ్జాక్ట్లీ 11, 12వ తారీఖులో వచ్చేయండి. మీ జిల్లాలకు, మీ జిల్లా కేంద్రాలకు వచ్చేయండి. హ్యాపీగా ఇంటికాడ ఉండండి. ఆ బుక్స్ మీరు అంతా సొంత నోట్స్ తయారు చేసుకునేవి ఉంటాయి, అవి ఇంటికాడ ఉండ కూడా చూసుకోవచ్చు. మాకు రీడింగ్ హాల్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, మేము రీడింగ్ చేసే లైబ్రరీలో కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా లైబ్రరీలో కుస్తీల పట్టులు పట్టకండి, రీడింగ్ హాల్లో కుస్తీల పట్టులు పట్టకండి. ఈ కుస్తీలు ఇవన్నీ కూడా అయిపోయినాయి, ఈ పోటీలు అయిపోయినాయి. ఇప్పుడంతా కూడా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇక నువ్వు ఫీల్డ్లోకి దిగుతున్నావు, ఫీల్డ్లోకి దిగి ఎగ్జామ్ రాయబోతున్నావు. కాబట్టి ఇక మీరైతే ఇట్లా కూల్గా ఉండండి. మరొకటి నేను మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. 5,60,000 మంది తెలంగాణలో గ్రూప్ 2 రాయబోతున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, గ్రూప్ 2 ప్రతి ఒక్కరు అటెండ్ అవుతారు. గ్రూప్ 2 అనేది ప్రతి ఒక్కరి ప్యాషన్, ప్రతి ఒక్కరి లక్ష్యం. గ్రూప్ 2 సాధించాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది రాయడానికి ప్రయత్నం చేస్తారు. మీరైతే ఆలోచించుకోండి. మీరు ఇన్ని రోజులు రాసిన గ్రూప్ 4 ఎగ్జామ్ వేరే, ఇన్ని రోజులు మీరు రాసిన గ్రూప్ 3 ఎగ్జామ్ వేరే, హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ వేరే, జేఏలు వేరే, అన్నిటిని కలగలిపి అన్నిటిని పక్కన పెడితే ఈ ఒక్క గ్రూప్ 2 అంత ఎత్తనమాట. మీకు చెప్తున్నా, మరి గ్రూప్ 2కు ఉన్నంత కాంపిటీషన్, గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ వచ్చేంత కఠినత్వం ఏ ఎగ్జామ్ పేపర్ రాదు. నేను చెప్తున్నా, గ్రూప్ 1 ప్రిమ్స్ కంటే గ్రూప్ 1 ఫస్ట్ పేపర్ జిఎస్ ఎబిలిటీ చాలా హార్డ్గా వస్తుంది. అందుకని చెప్పేసి మళ్ళీ చెప్తున్నా, టెన్షన్స్ పడకండి. మీరు చదివిన దాని మీద నమ్మకం పెట్టుకోండి, దాని మీద చదవండి. మనకు చూస్తున్నారు కదా మీరు, మన గ్రూప్ 3లో మొన్న రీసెంట్లీ పేపర్లో కరెంట్ అఫైర్స్ 40 బిట్స్ పడ్డాయి, 40 బిట్స్. అందుకనే డైలీ ఒక 2 or 1 hour ఖచ్చితంగా డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. కరెంట్ అఫైర్స్ చూసుకోకుండా అయితే ఉండకండి. డైలీ 1 hour ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్, డైలీ 1 hour మ్యాథ్స్ అదే రీజనింగ్ పార్ట్, ఆర్థమెటిక్ చూసుకోండి. రీజనింగ్ ఎక్కువ చేయండి. మళ్ళీ నేను చెప్తున్నా, డైలీ మీరు ఉద్యమ చరిత్ర టచ్లోకి రావాలి, ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ టచ్లోకి పోవాలి. ఇవి ఖచ్చితంగా చేయాలి. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నేనైతే ఎలాంటి టెన్షన్ తీసుకోకండి. చాలామంది గుర్తుంటలేవన్నా అంటారు. గుర్తు ఉంటలేవు అనేది నీ ఇన్నర్ ఫీలింగ్. అది రేపు నువ్వు ఎగ్జామ్ హాల్కి పో, ఒక క్వశ్చన్ వస్తే క్లారిటీగా నువ్వు అదే ఆన్సర్ పెడతావు, కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? నీకు ఇక్కడ ఉంటుంది నీ మెమొరీ పవర్. నీ మెమొరీ పవర్ స్టోర్ అయిపోయింది నీ మెమొరీలో, నువ్వు చదువుకున్నది. అది ఎప్పుడు నీకు ఇస్తుంది అంటే ఎగ్జామ్ టైంలో ఒక క్వశ్చన్ చూసినప్పుడు ఎమ్మటే నీకెళ్ళి ఆన్సర్ తన్నుకు వస్తుంది, అక్కడ స్ట్రక్ అయిపోదు. మీరేమనుకుంటారంటే బయటికి రావాలి నెంబర్ వేసుకోవడానికి, బయటికి రావాలంటే వస్తుంది. కొంతమందికి బయటికి టకటక చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేరు, దాని పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. అంతే, ఆ రెండింటికి తేడా. చాలామంది నన్ను అడుగుతున్నారు, చదివినంత ఫీలింగ్ వస్తలేదన్న. చదివింది వస్తుందండి. అది మీలో నిక్షిప్తం అయిపోయి ఉన్నది, మీలో స్టోరేజ్ అయిపోయి ఉన్నది. ఎగ్జామ్ టైం వరకు మీ పర్ఫార్మెన్స్ బయటికి వస్తుంది. అది నమ్మకంగా ఉండాలన్నమాట. మీరు మెయిన్గా మరొకసారి చెప్తున్నా మిత్రులారా, ఎగ్జామ్ టైంలో సాహసాలు చేయకండి. దూర ప్రాంతాల నుండి, హైదరాబాద్ నుండి హన్మకొండకు, కరీంనగర్ వెళ్ళేవారు బస్సులోనే వెళ్ళండి, ట్రైన్లో వెళ్ళండి మీ ఇళ్లకు ఎగ్జామ్ రాయడానికి. బైక్ల మీద, ఈ ప్రైవేట్ వాహనాల మీద వెళ్ళకండి. రిస్కులు అస్సలు వద్దు. నేను చెప్తున్నా, ఎగ్జామ్ టైంలో చాలా కూల్గా ఉండండి. ఈ టైంలో మళ్ళీ టెస్ట్ సిరీస్ రాయకండి, టెస్ట్ సిరీస్లో జోలికి పోకండి. చాలామంది లాస్ట్ టైం చూద్దాం, ఒకటి చూద్దామని ఇట్లా టెన్షన్ పడకండి. నువ్వు ఇప్పుడు టెన్షన్ పడడం ఎక్కువ ఉంటుంది, నీ మైండ్ మీద బాగా ప్రెషర్ ఉంటుంది. రోజు నీ మైండ్ మీద ప్రెషర్ తగ్గించుకోవాలంటే ఒకటే, నేను చెప్పేది, మానసికంగా మెడిటేషన్ చేయు, వాకింగ్ చేయు, లేకపోయి ఉంటే ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చో కళ్ళు మూసుకొని. అంతే తప్ప
ఊకే బుక్స్ మొఖాన్ని చూడకు, బుక్స్ 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 అని చెప్పేసి పానం కొట్టించుకోకు. అట్లా చేస్తే నీకు ఒక ఇంత టెన్షన్ అవుతుంది. ఈ బుక్ చదవలే, ఆ బుక్ చదవలే, ఈ బుక్ ఆ బుక్ చదవలే, ఇవన్నీ వేస్ట్. నువ్వు చదివినది చాలా తృప్తితో ఉండు, నువ్వు చదివినది చాలిగా. ఎందుకంటే నిన్ను దాటిపోదు, ప్రిపరేషన్ అనేది నిన్ను దాటిపోదు. చూడండి, మొన్న రీసెంట్లీగా మనకు ఏ ఎగ్జామ్లో తీసుకోండి, ఒక 10% తెలియని వచ్చినాయి. ఏంటి గ్రూప్ థాట్లా ఒక 10% క్వశ్చన్స్ నీకు తెలియని వచ్చినాయి. 90% అంటే నీకు తెలిసినవి వచ్చినాయి కదా. అంటే తెలుసుడు అంటే మొత్తం క్వశ్చన్స్ అంటలేను, సబ్జెక్టు చూస్తారే ఇది చదివిందే, ఇది చదివిందే, ఇది కూడా చదివిందే అనుకున్నావు. కానీ పెట్టడంలో క్వశ్చన్ ఎలిమినేషన్లో ఆన్సర్స్ ఎలిమినేషన్ చేయడంలో నీకు ప్రాబ్లం అయింది. ఒక క్వశ్చన్ మల్టిపుల్ ఆన్సర్స్, ఆ మల్టిపుల్ ఆన్సర్స్లో దొంగేడుంది దొరేడుంది అని దొరకబట్టడమే నీ చాలా ప్రాబ్లం అయిపోయింది. అంటే చాలా రిస్కీ అయిపోయింది. ఆ మల్టిపుల్ ఆన్సర్స్నే రాంగ్ ఆన్సర్స్ ఉంటుంది, రైట్ ఆన్సర్స్ ఉంటుంది. కాబట్టి రైట్ ఆన్సర్ చూజ్ చేసుకోవాలంటే టైం పడుతుంది. దాంట్లో నువ్వు కరెక్ట్ టైంకి దొరకబట్టేసుకొని ఆన్సర్ పెడితే అవి కరెక్ట్ అవుతాయి. సో అందుకని చెప్పేసి ప్రతి ఎగ్జామ్ కూడా ఎలిమినేషన్ రౌండ్లో ఉంటుంది. ఆ ఎలిమినేషన్ రౌండ్కు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. అది ఆల్రెడీ ప్రాక్టీస్ చాలామంది చేసి ఉన్నారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కువ చూసుకొని ఆ విధంగా ప్రయత్నాలు చేయండి. ఓకే అండి, చాలా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆ టికెట్లు త్వరగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. కలర్ ప్రింట్అవుట్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. కలర్ ప్రింట్అవుట్ ఎందుకంటే కొంతమంది ఫొటోస్ ఎప్పుడో పెట్టినవి ఉన్నాయి స్కానింగ్లో, ఇక్కడ టీజీపీఎస్సీ వాళ్ళ అప్లికేషన్స్లో. సో కలర్ ప్రింట్అవుట్ అయితే మీ ఫేస్ అనేది కొద్దిగా దాని విజిబుల్ మంచిగా అనిపిస్తుంది అనమాట. అదే బ్లాక్ అయిపోతే ఏం కాదు. మొన్న చాలామంది గ్రూప్ 3 కూడా బ్లాకే వాడినారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామంది పేపర్లు 3 పేపర్లు వస్తాయి మన ప్రింట్అవుట్. ఆ 3 పేపర్లు అవసరం లేదు, ఒక ఫ్రంట్ పేపర్ ఆల్ టికెట్ నెంబర్ అనేది సరిపోతుంది, అంతే చాలు. దానికి తోడు నీకు ఏదన్నా ఒకటి గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడెంటిటీ కార్డు, పాన్ కార్డా, ఆధార్ కార్డా, ఓటర్ ఐడి కార్డా, డ్రైవింగ్ లైసెన్సా, ఇది ఒకటి క్యారీ చేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. ఓకే అండి, మీకైతే మరొకసారి చెప్తున్నా, త్వరగా ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. రేపే ఎగ్జాము, ఇవాళ పోయి ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటా. రేపే ఎగ్జాము, ఇలా సాయంత్రం పోయి డౌన్లోడ్ చేసుకుంటా. వద్దు, ఇదంతా వేస్ట్ ముచ్చట. ఎందుకంటే సర్వరు ఒక్కొక్కసారి చాలా స్లో అయిపోతుంది. టీజీపీఎస్సీ సర్వర్ ఎప్పుడు స్లో కాలే, కానీ కొన్ని ఎగ్జామ్స్ అవుతాయి. టీజీపీఎస్సీ వాళ్ళు తొందరగా డౌన్లోడ్ చేసుకుంటారు, సర్వర్ ఎప్పుడు స్లో కాదు. కానీ అట్లా చేయకండి, అంత టైం మనకి అనుకూలంగా ఉంటుంది అనుకోడు కూడా వేస్ట్ కదా. ఒక్కొక్కసారి ఏం చెప్పలేం. అందుకని చెప్పేసి ముందే మెలకువగా ఉండి మనం తొందరగా దాన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట. ఓకే అండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కొత్తగా ఛానల్ చూసిన వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.